ప్రముఖ టాలీవుడ్ సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకలు తీవ్ర వివాదానికి దారితీశాయి. హైదరాబాద్ దగ్గరలోని చేవెళ్లలో గల త్రిపుర రిసార్ట్లో మంగళవారం రాత్రి జరిగిన ఈ వేడుకలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. పార్టీలో విదేశీ మద్యంతో పాటు గంజాయి లభ్యమైనట్లు సమాచారం. ఈ ఘటనతో మంగ్లీ సహా కొంతమంది సెలబ్రిటీలు విచారణ రాడార్లో ఉన్నారు. పోలీసులకు ముందస్తు సమాచారం అందడంతో చేవెళ్ల పోలీసులు రిసార్ట్పై దాడి చేశారు. అనుమతి లేకుండా నిర్వహించిన ఈ పార్టీలో గంజాయి వినియోగిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యక్తిని దామోదర్గా గుర్తించారు. అతనితో పాటు పార్టీకి హాజరైన కొందరు వ్యక్తులకు డ్రగ్ పరీక్షలు చేయగా వారంతా గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో విదేశీ మద్యం అక్రమంగా సరఫరా చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. మంగ్లీ బర్త్డే పార్టీకి సినీ రంగంలోని పలువురు సెలబ్రిటీలు, స్నేహితులు హాజరైనట్లు సమాచారం. వీరిలో సింగర్ దివి, గీత, రచయిత కాసర్ల శ్యామ్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు వీరికి నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. డ్రగ్స్ వినియోగం ఏ స్థాయిలో జరిగిందో నిర్ధారించేందుకు పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. రాములో రాముల, సారంగ దర్యా, జింతక జింతక వంటి హిట్ పాటలతో ఆమె బాగా పాపులర్ అయ్యారు. ఈ ఘటన ఆమె ఇమేజ్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ ఘటనపై మంగ్లీ నుంచి కానీ ఆమె బృందం నుండి ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటన సినీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగంపై మరోసారి చర్చను రేకెత్తించింది.